సో కార్పల్మనాలి అంటే పల్మనరీ హార్ట్ డిసీజ్ అనమాట. పల్మనరీ హార్ట్ డిసీజ్ అంటే పల్మనరీ లంగ్ ఎఫెక్షన్ వల్ల హార్ట్ అనేది డిస్టర్బ్ అయితే దాన్ని కార్పల్మనాలి అంటారు. సపోజ్ ఇప్పుడు రైట్ వెంట్రికులర్ హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది. రైట్ వెంట్రికులర్ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కొన్నిసార్లు ప్రెషర్ అనేది బ్యాక్వర్డ్ ఎక్కువైపోయి లంగ్ అనేది డ్యామేజ్ అవుతుంది. దాన్ని కార్పల్మనాలి అని అనకూడదు. హార్ట్ చెడిపోవాలి బికాజ్ ఆఫ్, దానికి రీజన్ ఎక్కడ ఉండాలి అంటే పల్మనరీ లంగ్స్లో ఉండాలి. ఫస్ట్ లంగ్ డ్యామేజ్ అయ్యి ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల హార్ట్ డ్యామేజ్ అయితే మాత్రమే దాన్ని కార్పల్మనాలి అంటారు. హార్ట్ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అయితే దాన్ని కార్పల్మనాలి అనరు. సో వాట్ ఈస్ కార్పల్మనాలి అంటే పల్మనరీ హార్ట్ డిసీజ్ అనమాట. లంగ్స్ వల్ల హార్ట్ డ్యామేజ్ అయితే దాన్ని కార్పల్మనాలి అంటారు. సో ఇది డబుల్ సర్క్యులేషన్ ఆఫ్ హార్ట్ ఒకసారి చూద్దాం. ఇది రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికిల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికిల్. రైట్ ఏట్రియంలో ఉండేది డిఆక్సిజనేటెడ్ బ్లడ్, అలానే రైట్ వెంట్రికిల్లో ఉండేది కూడా డిఆక్సిజనేటెడ్ బ్లడ్. లెఫ్ట్ ఏట్రియంలో ఆక్సిజనేటెడ్ బ్లడ్, లెఫ్ట్ వెంట్రికిల్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్. మనకి రైట్ ఏట్రియం నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది రైట్ వెంట్రికిల్లోకి వెళ్తుంది. రైట్ వెంట్రికిల్ నుంచి పల్మనరీ ట్రంక్ ద్వారా లంగ్స్లోకి వెళ్తుంది ఫర్ ఆక్సిజనేషన్. అక్కడ ఆక్సిజనేషన్ జరిగి ప్యూర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఏట్రియంలోకి వస్తాయన్నమాట. సో ఇవి పల్మనరీ వెయిన్స్ ద్వారా లెఫ్ట్ ఏట్రియంలోకి వచ్చి అక్కడి నుంచి లెఫ్ట్ వెంట్రికిల్, ఫ్రమ్ లెఫ్ట్ వెంట్రికిల్ అయోటా ద్వారా బాడీ పార్ట్స్కి వెళ్తాయి. ఇది డబుల్ సర్క్యులేషన్ ఆఫ్ హార్ట్. సో ఇప్పుడు ఈ కార్పల్మనాలిలో ఏం జరుగుతుందంటే పల్మనరీ లంగ్స్లో టెన్షన్ పెరగడం వల్ల, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లంగ్స్కి చాలా డిసీజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిఓపిడి, క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఈజ్ నథింగ్ బట్ క్రోనిక్ బ్రాంకైటిస్ ప్లస్ ఎంఫెసిమా. ఆ రెండింటిని కలిపి క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటారు. ఇప్పుడు ఆ డిసీజెస్లో ఏం జరుగుతుందంటే లంగ్స్లో ప్రెషర్ ఎక్కువైపోతుంది అనమాట. లంగ్స్లో ఫైబ్రోసిస్ జరగచ్చు, ఏదైనా జరగని. లంగ్స్లో టెన్షన్ ఎక్కువైపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ టెన్షన్ అనేది బ్యాక్వర్డ్ ఫ్లో జరుగుతుంది. ఎక్కడికి? పల్మనరీ ట్రంక్లోకి. అంతే కదా. ఇప్పుడు లంగ్స్లో ప్రెషర్ ఎక్కువైపోతే లంగ్స్ మధ్యలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు లంగ్ అనేది ఒక టిష్యూస్లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి. లంగ్ అనేది ఫైబ్రోసిస్ జరిగినప్పుడు ఆ బ్లడ్ వెజల్ మీద, ఇప్పుడు లంగ్ టిష్యూ లోపల బ్లడ్ వెజల్స్ ఉంటాయి. మళ్ళీ లంగ్ ఫైబ్రోసిస్ జరిగినప్పుడు, క్యాల్సిఫికేషన్ జరిగినప్పుడు గట్టిగా అయిపోతుంది కాబట్టి టిష్యూ అనేది, ప్రెషర్ అనేది బ్లడ్ వెజల్ మీద పడుతుంది. బ్లడ్ వెజల్ మీద పడితే బ్లడ్ వెజల్ కన్స్ట్రిక్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు లంగ్ డిసీజెస్లో లంగ్లో టెన్షన్ ఎక్కువైపోవడం వల్ల ఆ ప్రెషర్ అనేది పల్మనరీ సిస్టమ్ మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఈ పల్మనరీ సిస్టమ్ మీద ప్రెషర్ ఎక్కువైనప్పుడు బ్లడ్ అనేది బ్యాక్వర్డ్ ఫ్లో జరుగుతుంది. ఓకే, బ్యాక్వర్డ్ ఫ్లో జరగడం అంటే ఆటోమేటిక్గా రైట్ వెంట్రికల్లో ప్రెషర్ ఎక్కువైపోయినట్టే. ఇప్పుడు బ్లడ్ అనేది ఇక్కడ ప్రెషర్ పెరగడం వల్ల బ్లడ్ అనేది బ్యాక్వర్డ్ ఫ్లో జరిగింది అంటే రైట్ వెంట్రికల్లోకి మళ్ళీ బ్లడ్ వస్తుంది అని అర్థం. సో ఇట్లా రైట్ వెంట్రికల్లో ప్రెషర్ పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని డేస్ తర్వాత రైట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ జరుగుతుంది. ఇది ఈజీ అంటే రైట్ హార్ట్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. దీన్నే కార్పల్మనాలి అంటారు. సో కార్పల్మనాలి అంటే పల్మనరీలో డిసీజ్ ఉండాలి, లంగ్లో డిసీజ్ ఉండాలి, దానివల్ల నెక్స్ట్ హార్ట్ ఎఫెక్ట్ అవ్వాలి, దాన్ని కార్పల్మనాలి అంటారు. అంతేగాని ఫస్ట్ హార్ట్ వల్ల లంగ్ ఎఫెక్ట్ అయితే అది కార్పల్మనాలి కాదు, అది హార్ట్ ఫెయిల్యూర్ అని అంటారు. సో లంగ్లో డిసీజెస్ వచ్చింది, లంగ్లో డిసీజ్ రావడం వల్ల అక్కడ టెన్షన్ పెరిగిపోయి, పల్మనరీ టెన్షన్ పెరిగిపోయి రైట్ సైడెడ్ హార్ట్లో టెన్షన్ ఎక్కువైపోయి అప్పుడు రైట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్ వస్తుంది అనమాట. దాన్నే పల్మనరీ హార్ట్ డిసీజ్ ఆర్ కార్పల్మనాలి అంటారు. ఈజీ. ఇవన్నీ కాజెస్ ఆఫ్ కార్పల్మనాలి అనమాట. ఫస్ట్ ఏంటి అంటే సిఓపిడి అంటే క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఈ క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్లో ఏం జరుగుతుందంటే ఎంఫైసీమా, క్రోనిక్ బ్రాంకైటిస్, ఈ రెండింటిని కలిపి క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటారు. దీనివల్ల లంగ్ టిష్యూ అనేది ఇన్ఫ్లమేషన్ జరిగి అక్కడ ఫైబ్రోసిస్ జరిగి, సో ఫైబ్రోసిస్ జరగడం వల్ల ఏమవుతుందంటే క్యాల్సిఫికేషన్. సో ఫైబ్రోసిస్ జరగడం వల్ల ప్రెషర్ ఎక్కువైపోతుంది అనమాట రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్లో. అగైన్ మళ్ళీ సేమ్ ప్యాథాలజీ, ఇట్లా రైట్ సైడ్ ఆఫ్ ది హార్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ పల్మనరీ ఎంబోలిజం, పేర్లోనే ఉంది. పల్మనరీ ఎంబోలిజం అంటే పల్మనరీ, ఇది ఇంకా ఈజీ. పల్మనరీ బ్లడ్ వెజల్స్లో ఇలా రైట్ పల్మనరీ ఆర్టరీ కానీ లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ కానీ ఇట్లా పల్మనరీ బ్లడ్ వెజల్స్లో కనుక ఎంబోలిజం అంటే బ్లడ్ క్లాట్ కనుక ఫామ్ అయిందంటే ఇది ఇంకా ఈజీ. సో ఇప్పుడు ఇట్లా
ఆర్టరీ ఉంది, ఇక్కడ బ్లడ్ క్లాట్ ఫామ్ అయితే బ్లడ్ అనేది లంగ్స్లోకి వెళ్ళదు. లంగ్స్లోకి వెళ్ళకుండా ప్రెషర్ అనేది ప్రిసీడ్ ఎక్కువైపోతుంది. ముందు ఎక్కువైపోవడం వల్ల బ్లడ్ అనేది బ్యాక్వర్డ్ ఫ్లో జరుగుతుంది రైట్ వెంట్రికల్లో. మళ్ళీ రైట్ వెంట్రికల్లో బ్లడ్ ఎక్కువైపోయి రైట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ జరుగుతుంది, రైట్ హార్ట్ ఫెయిల్ అవుతుంది అనమాట. ఇది కార్ పల్మనరీ. నెక్స్ట్ పల్మనరీ హైపర్ టెన్షన్, సిస్టిక్ ఫైబ్రోసిస్. సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటే డిక్రీజ్డ్ మ్యూకస్ సెక్రీషన్స్ అనమాట. అన్ని థిక్ సెక్రీషన్స్ ఉంటాయి సిస్టిక్ ఫైబ్రోసిస్ డిసీజ్లో. అది దీనివల్ల ఏంటి అంటే ఎక్కువ ఈజీ ఇన్ఫెక్షన్స్కి అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో సిస్టిక్ ఫైబ్రోసిస్ నెక్స్ట్ ఈసారి ఇంకొక వీడియో చేస్తాను, ఇది చాలా పెద్ద డిసీజ్ అనమాట. నెక్స్ట్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అంటే ఈజీగా చెప్పాలి అంటే సిలికోసిస్, యాస్బెస్టోసిస్. ఇందులో కూడా ప్రైమరీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ ఉంటాయి, సెకండరీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ ఉంటాయి. అట్లానే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్, ఇవన్నీ ఈ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అనమాట. వీటి వల్ల ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్. సో లంగ్ అనేది, లంగ్ టిష్యూ అనేది మళ్ళీ సేమ్, ప్యాథాలజీ అనేది సేమ్ అనమాట. ఇక్కడ డిసీజ్ పేర్లు మారచ్చేమో కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే లంగ్లో ప్రెషర్ ఎక్కువైపోయి లంగ్ టిష్యూ అనేది ఫైబ్రోసిస్ అయిపోయి అప్పుడు ప్రెషర్ అనేది పల్మనరీ సిస్టమ్ మీద, అంటే పల్మనరీ ఆర్టరీ మీద, రైట్ పల్మనరీ ఆర్టరీ కానీ లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ కానీ ఆర్ స్మాలర్ మైనర్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి పల్మనరీకి సంబంధించి, ఆ ఆర్టరీస్ మీద బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ పెరగడం వల్ల బ్లడ్ అనేది బ్యాక్వర్డ్ ఫ్లో జరిగి రైట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. అది కార్ పల్మనరీ. సో లంగ్ వల్ల హార్ట్ ఎఫెక్ట్ అయితే అది కార్ పల్మనరీ. ఇక్కడ ఇవన్నీ కాజెస్ అనమాట. వెరైటీ ఆఫ్ కాజెస్ ఉండొచ్చు కానీ కాన్సెప్ట్ అయితే అది. సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముంటాయంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఎందుకు ఉంటుందంటే లంగ్లో ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్ సరిగ్గా జరగట్లేదు కదా, లంగ్ టిష్యూ డ్యామేజ్ అయింది, ఆక్సిజనేషన్ ఆఫ్ బ్లడ్ సరిగ్గా జరగట్లేదు కాబట్టి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది. మరి ఆక్సిజన్ టిష్యూస్కి సరిగ్గా వెళ్ళట్లేదు కాబట్టి ఈజీగా ఫెయిన్నెస్ పడిపోతూ ఉంటారు. ఫెటిగ్ బాగా నీరసంగా ఉంటుంది అనమాట, వీక్నెస్, ఇవన్నీ కామన్గా ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ సిమ్టమ్ వచ్చేసరికి హెపాటోమెగాలీ, అసైటిస్, ఎడిమా, జూగులర్ వీనస్ డిస్టెన్షన్. ఇవి ఈ 4 మెయిన్ సిమ్టమ్స్ అనమాట. ఇవి ఎందుకు వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీ ఉంటుంది. సో ఫస్ట్ది మెయిన్ హెపాటోమెగాలీ. హెపాటోమెగాలీ ఎందుకు జరుగుతుందంటే ఈ కార్ పల్మనరీలో, పల్మనరీ హార్ట్ డిసీజ్లో చివరికి ఏం జరుగుతుంది, రైట్ వెంట్రికల్ ప్రెషర్ పెరుగుతుంది. కొన్ని డేస్ తర్వాత రైట్ వెంట్రికల్లో ప్రెషర్ పెరిగితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా రైట్ ఏట్రియల్ ప్రెషర్ కూడా పెరుగుతుంది, అంటే రైట్ ఏట్రియల్ హైపర్ట్రోఫీ కూడా జరుగుతుంది. రైట్ ఏట్రియంలోకి ఎవరు బోధం అవుతున్నారు, సుపీరియర్ వీనా క్యావా అండ్ ఇన్ఫీరియర్ వీనా క్యావా. ఇక్కడ మెయిన్ సిమ్టమ్స్ వస్తాయి. ఇట్లా రైట్ ఏట్రియల్లో ప్రెషర్ పెరగడం వల్ల సుపీరియర్ వీనా క్యావాలో కూడా ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. సుపీరియర్ వీనా క్యావాలోకి ఎవరు డ్రైన్ అవుతారు అంటే జూగులర్ వెయిన్స్. సుపీరియర్ వీనా క్యావాలోకి డ్రైన్ అయ్యేది వెయిన్ ఎవరు అంటే జూగులర్ వెయిన్. ఈ జూగులర్ వెయిన్ అనేది హెడ్లో ఉన్న పార్ట్స్లో నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చి సుపీరియర్ వీనా క్యావాలో డ్రైన్ చేస్తుంది అనమాట. సో ఈ రైట్ ఏట్రియంలో ప్రెషర్ పెరగడం వల్ల సుపీరియర్ వీనా క్యావాలో కూడా ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోయి ఆటోమేటిక్గా జూగులర్ వెయిన్స్లో అనేది ప్రెషర్ ఇంక్రీజ్ అవడం వల్ల వచ్చే సిమ్టమ్ జూగులర్ వీనస్ డిస్టెన్షన్. అంటే నెక్లో వెయిన్స్ అనేవి ప్రామినెంట్గా కనపడుతూ ఉంటాయి అనమాట. సో మెయిన్ రీజన్ అది, రైట్ ఏట్రియం ప్రెషర్ పెరగడం వల్ల సుపీరియర్ వీనా క్యావాలో ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోయి ఆ ప్రెషర్ అనేది జూగులర్ వెయిన్స్లో కనిపించి జూగులర్ వీనస్ డిస్టెన్షన్ జరుగుతుంది. ఈజీ. నెక్స్ట్ది హెపాటోమెగాలీ. ఇది కూడా అంతే. సో రైట్ ఏట్రియంలోకి ఓపెన్ అయ్యి ఇంకొక వెయిన్ ఎవరు, ఇన్ఫీరియర్ వీనా క్యావా. అంటే లోవర్ బాడీ పార్ట్స్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొచ్చేది ఇన్ఫీరియర్ వీనా క్యావా. మరి రైట్ ఏట్రియల్ హైపర్ట్రోఫీ జరగడం వల్ల కార్ పల్మనరీలో ఈ రైట్ ఏట్రియంలో ప్రెషర్ అనేది ఇన్ఫీరియర్ వీనా క్యావాలో కూడా చూపిస్తుంది అనమాట. ఇన్ఫీరియర్ వీనా క్యావాలో కూడా ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్ మెయిన్గా ఇన్ఫీరియర్ వీనా క్యావాలోకి డ్రైన్ అయ్యే వెయిన్ ఎవరు అంటే పోర్టల్ వెయిన్. ఇది పోర్టల్ వెయిన్. ఈ పోర్టల్ వెయిన్ ఎక్కడి నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొస్తూ ఉంటుంది, లివర్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ తీసుకొచ్చేది ఎవరు అంటే పోర్టల్ వెయిన్. సో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ లివర్ డ్రైన్ ఇంటూ పోర్టల్ వెయిన్ అనమాట. ఈ పోర్టల్ వెయిన్ ఇన్ఫీరియర్ వీనా క్యావాలోకి ఓపెన్ అవుతుంది. కానీ కార్ పల్మనరీ పేషెంట్లో ఈ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రైట్ సైడ్ ఆఫ్ హార్ట్లో ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల పోర్టల్ వెయిన్లో కూడా ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల పోర్టల్ వెయిన్ అనేది ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల లివర్ అనేది ఏం జరుగుతుందంటే హైపర్ట్రోఫీ జరుగుతుంది. దాన్నే హెపాటోమెగాలీ అంటారు. లివర్ అనేది స్వెల్లింగ్ అవుతుంది అనమాట, హెపాటోమెగాలీ. స్వెల్లింగ్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే బ్లడ్లో ఎప్పుడైనా ప్రెషర్ పెరిగితే ఏమవుతుందంటే బ్లడ్లో ఉన్న ఫ్లూయిడ్స్ అనేవి బయటికి లాస్ అయిపోతాయి.
ఈజీ. సో ఇప్పుడు ఇట్లా బ్లడ్ ఇక్కడ ప్రెషర్ పెరిగింది అనుకోండి, బ్లడ్ వెజల్స్లో ప్రెషర్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఎండోథీలియల్ సెల్స్ అనేది మధ్యలో గ్యాప్ పెరిగిపోతుంది. బ్లడ్ వెజల్ లోపల లైన్ అయ్యే సెల్స్ ఎవరు? ఎండోథీలియల్ సెల్స్. ఎండోథీలియల్ సెల్స్ బ్లడ్ గ్యాప్ అనేది పెరగడం వల్ల ఈ బ్లడ్ లోపల ఉన్న ఫ్లూయిడ్ అనేది కొంత బయటికి లీక్ అవుతుంది అంతే. ఇలా బయటికి లీక్ అయినప్పుడు వచ్చే సిమ్టమే అసైటిస్. ఈజీ. సో హెపాటోమెగాలీ అండ్ జూగులర్ వీనస్ డిస్టెన్షను, అలానే అసైటిస్. ఎడిమా. ఎడిమా ఎందుకు వస్తుందంటే ఆల్ ప్రోటీన్స్ లాస్ అయిపోతాయి అన్నమాట. ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ నుంచి ప్రోటీన్స్ అనేవి టిష్యూస్లోకి లాస్ అవడం వల్ల ఎడిమా అనేది వస్తుంది. ఈజీ. సో ఇది కార్పల్మనాలే. సో ఈ ఎడిమా ఎందుకు వస్తుంది అనేది లివర్ ఫెయిల్యూర్లో చెప్తాము, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ తెలుసుకోండి. కార్పల్మనాలే అంటే పల్మనాలే వల్ల హార్ట్ డ్యామేజ్ అవుతుంది. సో ఇవి మెయిన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. హెపాటోమెగాల్ ఎందుకు వస్తుందో తెలిసిపోయింది. అసైటిస్, ఎడిమా, జూగులర్ వీనస్ డిస్టెన్షన్. నెక్స్ట్ డయాగ్నోసిస్. సో డయాగ్నోసిస్ ఏంటి అంటే ఈకోకార్డియోగ్రామ్, ఈకో, ఈసీజీ, అలానే ఎక్స్రే. సో ఎక్స్రే అప్పుడు రైట్ ఏట్రియల్ హైపోట్రోపీ ఉంటుంది, రైట్ వెంట్రికులర్ హైపోట్రోపీ ఉంటుంది. ఈకోకార్డియం అప్పుడు కూడా ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గిపోతుంది అన్నమాట. సో ఇవి మెయిన్ డయాగ్నోసిస్: ఈకో, ఈసీజీ అండ్ ఎక్స్రే.